వైదికమైనటువంటి ప్రమాణాలు అనుబంధాన్ని, అలాగే క్షయాన్ని, హింసను, పౌరుషాన్ని లెక్కలోకి తీసుకునే, ఈ అంశాలను లెక్కలోకి తీసుకునే ఒక పకడ్బందీగా అర్థాన్ని బోధిస్తాయి అనే విషయాన్ని మనకు మీమాంసా దర్శనం వారు చాలా చక్కగా నిరూపణ చేసి చూపించి చెప్తారు. వారు ఏ వైదికమైనటువంటి వాక్యమైనా సరే, వైదికమైనటువంటి ఏ వాక్యం, వైదికంలో నీవు ఇలా చేయవలసింది అనేటువంటి వాక్యం ఏదైనా సరే అది ఒక ప్రేరణను మానవుడికి కలిగిస్తుంది. మానవుడిలో ఒక ప్రయత్నాన్ని తెచ్చుకునేటువంటి ప్రేరణను కలిగిస్తుంది అని బోధిస్తారు. ఆ ప్రయత్నానికి, ఆ ప్రేరణకు ప్రధానంగా 3 అంశాలు కలిసి వస్తాయి అని అంటారు. దానికి అంశత్రయం అని పేరు. అంశత్రయం, ఏ పనైనా చేయి అని చెప్పినప్పుడు, ఏ పనైనా ఫలానా పని చేయి, నీవు యాగం చేయాలి, లేదా నీవు దానం చేయాలి, లేదా నీవు హోమం చేయాలి అనేటువంటి వాక్యాలు వచ్చినప్పుడు వాటిలో తప్పకుండా 3 అంశాలు వచ్చి తీరాలి అని వారు చెప్తారు. ఈ 3 అంశాలు వచ్చినప్పుడు మాత్రమే వాక్యం పరిపూర్ణమవుతుంది. వైదికమైనటువంటి వాక్యాలలో ఈ 3 అంశాలు తప్పకుండా ఉంటాయి అని వారు బోధిస్తారు. అది కిం భావయేత్, కేన భావయేత్, కథం భావయేత్ అనేటువంటి 3 అంశాలు. మొదటిది కిం భావయేత్ అనేటువంటిది భావ్యాంశ, కేన భావయేత్ అనేదేమో కరణాంశ, కథం భావయేత్ అనేదేమో ఇతి కర్తవ్యతాంశ. కిం భావయేత్, ఈ యాగంతో ఏం చేయాలి, లేదా ఈ యాగంతో దేన్ని సాధించాలి, ఈ యాగంతో ఏ ఫలితాన్ని సాధించుకోవాలి అనేటువంటి అంశాన్ని బోధించే ఆకాంక్ష లేదా ఆ విచారణ అనేది వైదిక వాక్యానికి తప్పకుండా జరుగుతుంది. దానికి వైదిక వాక్యంలో సమాధానం ఉండి తీరుతుంది. కిం భావయేత్ అంటే ఈ క్రియ ద్వారా ఏదో ఒక రకమైనటువంటి మంచి ఫలితాన్ని సాధించాలి అని ఉంటుంది. మంచి ఫలితాన్ని సాధించాలి. వేదానువచనేన వివిదిషంతి యజ్ఞేన దానేన తపసా అనాశకేన అనే వాక్యాన్నే గనక తీసుకున్నట్లయితే, ఏ సాత్వికమైనటువంటి క్రియకైనా సరే, ఏ వైదికమైనటువంటి క్రియకైనా సరే ఆత్మతత్వజ్ఞానాన్ని సాధించుకునేటువంటి సామగ్రిని సంపాదించుకోవటం, లేదా ఆత్మతత్వజ్ఞానాన్ని తెచ్చుకోవటానికి యోగ్యతను సాధించుకోవటం అనేది ఫలితం అనేది ప్రతి క్రియకు లేదా ప్రతి వైదిక క్రియకు ఫలితంగా ఉండనే ఉంటుంది. కాబట్టి కిం భావయేత్ అంటే ఆత్మతత్వజ్ఞానానికి యోగ్యతను సాధించుకోవాలి. ఏ వైదికమైనటువంటి క్రియతోనైనా సరే ఆత్మతత్వజ్ఞాన యోగ్యత మనశ్శుద్ధి ద్వారా లభిస్తుంది అని బోధిస్తుంది ప్రతివాక్యము. అలాగే కేన భావయేత్, ఈ ఫలితాన్ని దేనితో చేసుకోవాలి అంటే యజ్ఞేన దానేన తపసా అనాశకేన, యజ్ఞాలు కావచ్చు, దానాలు కావచ్చు, తపస్సులతో కావచ్చు, సాత్వికమైనటువంటి ఏ క్రియలతోనైనా సరే దీన్ని సాధించుకోవచ్చు. ఆత్మజ్ఞాన యోగ్యతను సాత్వికమైనటువంటి క్రియలతో, వైదికమైనటువంటి క్రియలతో సాధించుకోవచ్చు అని ప్రతివాక్యము బోధిస్తూ వస్తుంది. అలాగే కథం భావయేత్, ఏ విధంగా దీన్ని చేసుకోవాలి, ఏ విధంగా యజ్ఞం చేయాలి, ఏ విధంగా దానం చేయాలి, ఏ విధంగా హోమం చేయాలి, ఏ విధంగా తపస్సు చేయాలి అనే విషయాన్ని ఆ అవాంతర వాక్యాలన్నీ బోధిస్తూ వస్తాయి. యజ్ఞాలు ఏ విధంగా చేసుకోవాలి, యజ్ఞాలలో ఉండేటువంటి నియమాలేంటి, యజ్ఞాలలో ఉండేటువంటి అంగాలేంటి, యజ్ఞాలలో ఉండేటువంటి అంగక్రియలేంటి, యజ్ఞాలలో ఉండేటువంటి ప్రధాన క్రియలేంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా క్రమక్రమంగా ఆయా వాక్యాలు బోధిస్తాయి. ఆ వాక్యాలను సరిగ్గా అర్థం చేసుకుని, ఆ అంగక్రియలను, ప్రధాన క్రియలను సరి అయిన రీతిలో తెలుసుకుని, వాటన్నిటినీ కలుపుకుని ఈ విధంగా యజ్ఞం చేయాలి అనే జ్ఞానం కలిగిన తరువాత చేసేటువంటి క్రియ అది ప్రమాణపూర్వకమైన క్రియ అవుతుంది. ఆ ప్రమాణపూర్వకమైనటువంటి క్రియకు అనుబంధం చక్కగా ఉంటుంది. క్షయం ఉండనే ఉండదు. అలాగే పౌరుషం అనేది ఆఖ్యాతానామర్థం భ్రువతాం అనేటువంటి న్యాయంతో సవ్యంగా ఉంటుంది. హింస అనేది ఉండనే ఉండదు. శక్తి సామర్థ్యాలను మించి చేయటం లేదు కాబట్టి హింస ఉండదు. కాబట్టి అది సాత్వికమైన క్రియ అవుతుంది. సాత్వికమైన క్రియ అయినప్పుడు సరి అయిన ఫలితాలను ఇస్తుంది. లేకపోతే ఇలాంటి వైదికమైనటువంటి వాక్యాల ద్వారా కాకుండా చేసేటువంటి క్రియలే అయితే గనక వాటికి ఈ ఫలితం ఉండేందుకు అవకాశం ఉండదు.
ఇలాంటి అవకాశం ఉండనే ఉండదు. ఇలాంటి ఫలితం ఉండేందుకు అవకాశమే లేదు. కేవలం శ్రమ మాత్రమే మిగులుతుంది, లేదా దుఃఖం మాత్రమే మిగులుతుంది అనే విషయాన్ని చూసుకోవాలి అని పరమాత్మ ఈ శ్లోకంలో అభిప్రాయపడుతున్నాడు. లౌకికమైనటువంటి క్రియలే అయితే గనక లౌకికమైనటువంటి ప్రమాణాలను పరీక్షించుకోవాలి అనే మాటను చెప్తున్నాడు. వైదికమైనటువంటి క్రియలే అయితే గనక వైదికమైనటువంటి ప్రమాణాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. ఈ